విజయారెడ్డి కేసులో రోజుకో మలుపు గంటకో కొత్త ఆరోపణ వస్తోంది. అసలేం జరిగింది? ఇది ఆత్మహత్య లేక ఆస్తి కోసం జరిగిన కుట్రల? చిక్కుముడులు విప్పాల్సిన రైల్వే పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? నిన్నటి వరకు మాకు ఎవరి మీద అనుమానం లేదు అన్నవాళ్ళు ఇప్పుడు ఎందుకు నిప్పులు చెరుగుతున్నారు? బాధ్యులు ఎవరనే విషయంలో ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే ఇప్పుడు భగ్గుమంటోంది. నా భార్య మరణానికి మా అత్త బావలు వారి భార్యలే కారణం. కోట్లాది రూపాయల ఆస్తి కోసం ఆమెను మానసిక వేదనకు గురి చేశారు. అందుకే విజయారెడ్డి పిల్లలతో సహా ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఇది భర్త సురేందర్ రెడ్డి వాదన. కాదు, కూతురి చావుకు అల్లుడే కారణం. సురేందర్ రెడ్డి పెట్టే మానసిక క్షోభ భరించలేకే విజయారెడ్డి అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఇది పుట్టింటి వారి కౌంటర్. మరి ఎవరి వాదన నిజం? ఎవరిని నమ్మాలి? మరోవైపు రైల్వే పోలీసుల దర్యాప్తు తీరు ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్న కీలకమైన ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమవుతున్నారో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళింది ఈ గొడవ. ఈ పరిస్థితుల్లో విచారణలో పోలీసుల ఆలస్యం సాక్ష్యాల తారుమారుకి దారితీస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, విజయారెడ్డి బలవన్మరణం కేసులో అప్డేట్స్ ఏంటి? భర్త విజయారెడ్డి కుటుంబంపై ఆరోపణలు, విజయారెడ్డి కుటుంబ సభ్యులు సురేంద్రపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంది? పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? రోహిత్, విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకొని 75 రోజులు గడుస్తున్న జీఆర్పీ పోలీసులు విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఎందుకు చనిపోయింది అన్న కారణాలని బయటపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల వైఫల్యం కొంతవరకు కనిపిస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు ఇరు కుటుంబాల మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కేసులో ప్రధానంగా మొదట ప్రాథమిక నిర్ధారణ విజయారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురి అయి సూసైడ్ చేసుకొని ఉండొచ్చు అని పోలీసులు భావించినప్పటికీ ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించింది అన్న దానిపైన ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు కీలక ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో చనిపోవడానికి భర్తే కారణము, భర్త పెట్టినటువంటి మెంటల్ టెన్షన్ వల్లనే ఇద్దరు పిల్లల్ని తీసుకొని చనిపోయింది. ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించింది అని అంటే, ఇక ఆస్తులు ఏమీ లేవు, నాన్న మనతో లేడు, మనకెవ్వరూ లేరు, మనం ఉండి కూడా మనల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అని చెప్పేసి పిల్లల్ని ఒప్పించి ఉంటుంది అని చెప్పేసి విజయారెడ్డి అన్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయారెడ్డి భర్త వాళ్ళని తీవ్ర మనోవేదనకి, అంటే మీ దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర నగదు లేదు, ఎవ్వరూ మీకు అండగా లేరు అని చెప్పేసి తీవ్ర మనస్తాపానికి గురి చేయడంతోనే ఇద్దరు పిల్లల్ని ఒప్పించి సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించారు విజయారెడ్డి అన్న, అమ్మ, వదిన అని చెప్పి విజయారెడ్డి భర్త చెప్తున్నాడు. కానీ విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది, పిల్లలు ఇద్దరిని ఎలా ఒప్పించింది అన్న పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది జీఆర్పీ పోలీసులు. ఇన్వెస్టిగేషన్ జీఆర్పీ పోలీసులు చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ విజయారెడ్డి ల్యాప్టాప్, మొబైల్కి సంబంధించిన డేటా అంతా ఎఫ్ఎస్ఎల్ కోసం పంపించామని జీఆర్పీ పోలీసులు చెప్పారు. అందులో కాలి బూడిదై ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మీదే పూర్తిగా ఆధారపడి ఉంది. ఈలోపే కేసుని తారుమారు చేసే ప్రయత్నంగా ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, మా దగ్గర ఎవిడెన్స్ ఉందంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పడం, అటు చిరంజీవి కుటుంబ సభ్యులు పూర్తిగా, అంటే విజయారెడ్డి అన్న కుటుంబ సభ్యులు మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది, కేసుని దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసుల మీద కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కొన్ని అజ్ఞాత శక్తులు కేసును తారుమారు చేసేందుకు పోలీసుల్ని మేనేజ్ చేస్తున్నారు అన్న విధంగా విజయారెడ్డి భర్త మాట్లాడుతున్నాడు. అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి అనేది పోలీసులు మాత్రమే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈలోపే ఇరు కుటుంబాలు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, కొంత డేటా నా దగ్గర ఉంది అని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. ఏం డేటా ఇస్తున్నారు? భార్య తరపు బంధువులు పెట్టిన హింస వల్లే చనిపోయింది ఆస్తి కోసం అని భర్త అంటున్నాడు. అలాగే భర్త పెట్టే మానసిక క్షోభను భరించలేక చనిపోయింది అంటున్నారు. ఆధారాలు ఏమైనా చూపిస్తున్నారా? కేవలం ఆరోపణలేనా?
రోహిత్, ఇరు కుటుంబాలు కేవలం ఆరోపణలు చేస్తున్నాయి. విజయారెడ్డి అన్న అంటే చిరంజీవి రెడ్డి తన దగ్గర కొంత కాల్ డేటా ఉంది. విజయారెడ్డి తన తల్లితో సంభాషించినటువంటి డేటా, తనతో మాట్లాడినటువంటి కొంత కాల్ డేటా ఉంది. కానీ అది ఎక్కడ బయటికి పెట్టడానికి చిరంజీవి బయట పెట్టడం లేదు. కేవలం పోలీసులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి, నా దగ్గర కొంత డేటా ఉంది, దాన్ని నేను పోలీసులకి ఇస్తాను, లేకపోతే ఇవ్వవలసినటువంటి టైంలో మీడియాకి ఇస్తాను అని చెప్తున్నాడు. నిన్న బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు విజయారెడ్డి చనిపోయిన తర్వాత నా ఇంటి చుట్టూ ముగ్గురు తిరుగుతూ ఉన్నారు, అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ముగ్గురు ఎవరు, ఎందుకు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అనేది కూడా నాకు తెలుసు. నేను ఇవ్వవలసినటువంటి సమయంలో బయటికి ఎవిడెన్స్ మొత్తం ఇస్తాను. నా దగ్గర విజయారెడ్డి ఎందుకు చనిపోయింది, ఇద్దరు పిల్లలు ఎందుకు చనిపోయారు అన్నటువంటి కొంత ఎవిడెన్స్ కూడా ఉంది, అది బయటికి ఇస్తాను అనని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. తను మాట్లాడేటువంటి సమయంలో ఆస్తుల గురించి ప్రస్తావించేటువంటి టైంలో ఆస్తుల కోసమే విజయారెడ్డిని, ఆ ఇద్దరు పిల్లల్ని చనిపోయేలా ప్రేరేపించింది విజయారెడ్డి అన్న, తల్లి, వదిన అని చెప్తున్నాడు. అయితే ప్రధానంగా ఆస్తులకి సంబంధించి విజయారెడ్డి చనిపోయిన తర్వాత తను చెంగిచెర్లో ఉంటున్నటువంటి ఇల్లు, లేదంటే నారాపల్లిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇల్లు, మరొక ఫ్లాట్, వీటన్నిటికి సంబంధించి విజయారెడ్డి చనిపోయింది, నువ్వు వీటిని ఏం చేస్తావు, నువ్వు చనిపోతే ఈ ఆస్తులు ఎవరికి అని స్వయాన నా అత్త నన్ను అడిగింది అని చెప్పి నిన్న సురేందర్ రెడ్డి మాట్లాడాడు. అంటే వీళ్ళందరి ఉద్దేశం ఆస్తుల గురించి పంచాయతీలాగే కనిపిస్తుంది. కాబట్టి ఈ కోణంలో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. రోహిత్, రైట్ సుజాత.